వ్యవసాయేతర భూముల ధరల మార్కెట్ విలువపై తుది నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం. ఆదాయం పెంచుకోవడానికి గల మార్గాలను ఇటీవల ప్రభుత్వం సమీక్షించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి ప్రస్తుతం ఏ మేరకు ఆదాయం సమకూరుతోంది, భూముల విలువలు ఏ మేరకు పెంచే అవకాశం ఉందనే వివరాలు సేకరిస్తుంది. తద్వారా ఏ మేరకు రాబడి పెరుగుతుందని అంచనాలు సిద్దం చేస్తుంది. 2021-2022లో అప్పటి ప్రభుత్వం వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువలు ఎంత పెంచింది, ప్రభుత్వానికి ఎంత రాబడి వచ్చిందనే అంశాలను కూడా పరిశీలిస్తుంది. గతంలో ప్రభుత్వం మార్కెట్ విలువలు పెంచడం వల్ల సుమారు 5,000 కోట్ల రూపాయలకు పైగా రాబడి వచ్చింది. ప్రాంతాన్ని బట్టి భూముల మార్కెట్ విలువ 40 నుంచి 60% పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలంటున్నాయి. అలాగే ప్రస్తుతం వసూలు చేస్తున్న 7.5% రిజిస్ట్రేషన్ ఫీజును కూడా మార్చే అవకాశం ఉంది. వ్యవసాయ భూముల ధరలు ప్రస్తుతం ఎకరం 75,000 రూపాయలుగా ఉంది. దీనిలోనూ కూడా మార్పులు జరిగే అవకాశం ఉంది. ఆగస్టు 1 నుంచి భూముల కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి వస్తాయి.